తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అలీ గారు. క్రాంతి గారు, ఎప్పుడూ చూడని విధంగా అసలు హిస్టరీలోనే ఎప్పుడూ జరగల ఈ బంగారం వెండి ఈ స్థాయిలో ఒడిదుడుకు గురవటం. ఒక్క రోజులోనే 10,000, 20,000 ఈ విధంగా కొలాప్స్ అయిపోతుంది. అంటే ఎందుకు సార్ ఇప్పుడే ఎందుకు ఇట్లా జరిగింది? దీనికి ప్రధానమైన రీజన్ ఏంటి? అలీ గారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మనం గోల్డ్ కన్నా చూసినట్లయితే దీన్ని సేఫ్ హెవెన్ అంటారు. సేఫ్ హెవెన్ అంటే దీంట్లో వాలటాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ లాస్ట్ ఫ్యూ డేస్గా కింద చూసినట్లయితే మనం సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ అన్యూజువల్ మూవ్స్ వస్తున్నాయి అన్నమాట. సో దానికి ప్రధాన కారణాలు కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి తెలియకుండా ఒక గ్లోబల్ రీసెట్ అనేది జరుగుతుంది. అది గ్లోబల్ రీసెట్ అంటే 1945-50స్లో త్రూఅవుట్ ద వరల్డ్ డామినెన్స్ ఆఫ్ యూకే పౌండ్ అనేది ఉండేది. స్లోగా యూకే పౌండ్ నుంచి వరల్డ్ అంతా దే షిఫ్టెడ్ టు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత దే షిఫ్టెడ్ టు డాలర్ అనమాట. డాలర్ యొక్క ప్రామినెన్స్ అనేది లాస్ట్ 40-50 ఇయర్స్లో హ్యూమంగస్గా డాలర్ ప్రామినెన్స్ అనేది పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 60-70 ఇయర్స్లో. సో ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్ ఇన్సిడెంట్స్ కనుక చూసినట్లయితే, పరిణామాలు కనుక చూసినట్లయితే డీ డాలరైజేషన్ అనేది జరుగుతుంది. త్రూఅవుట్ ద వరల్డ్ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫ్యామిలీ ఆఫీసెస్ కానీ, హెచ్ఎన్ఐస్ కానీ, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యొక్క డాలర్ రిజర్వ్స్ని తగ్గించుకుని డాలర్స్ని దే ఆర్ కన్వర్టింగ్ ఇంటూ వన్ ఈజ్ గోల్డ్, నెక్స్ట్ అదర్ కరెన్సీస్లోకి మూవ్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే మన ఇండియాలో మనం చూసినట్లయితే ప్రతిరోజు మనం వార్తలు చూస్తుంటాం, రూపీ వాల్యూ పడిపోతుంది, 92కి టచ్ అయింది జస్ట్ ఈ వారమే చూసినట్లయితే. కానీ డాలర్ ఇండెక్స్ కనుక చూసినట్లయితే డాలర్ అగెన్స్ట్ మేజర్ కరెన్సీస్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఎన్ ఆర్ స్విస్ ఫ్రాంక్ ఆర్ యూరో ఆర్ పౌండ్, ఈ కరెన్సీస్కి అగెన్స్ట్గా డాలర్ అనేది క్రమేపీ దాని యొక్క వాల్యూ అనేది కోల్పోతుంది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈసారి సెకండ్ టైం పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి అన్యూజువల్ మూవ్స్, ఒక కంట్రీ ఇంకో కంట్రీని బిలీవ్ చేసే స్థాయిలో ప్రస్తుతం లేదు గ్లోబల్ పాలిటిక్స్ కానీ, పరిణామాలు కానీ, జియో పాలిటిక్స్ కానీ చూసినట్లయితే. నెక్స్ట్ ఈ టారిఫ్ వార్ అనేది మనం గత 6 months నుంచి చూస్తున్నాం. సో వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం డీ డాలరైజేషన్ అనేది వరల్డ్లో జరుగుతుంది. సో ప్రతి కంట్రీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలర్స్ మరియు యుఎస్ ట్రెజరీ బాండ్స్ని క్రమేపీ తగ్గిస్తూ డాలర్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్లోకి వస్తున్నారు. అందువల్లనే ఈ అనూహ్యమైనటువంటి డిమాండ్ అనేది బలహీన పడుతుందంటే గోల్డ్ రేట్స్ పెరుగుతాయా సార్, తగ్గుతాయా? డాలర్ బలహీన పడితే గోల్డ్కి డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. సో డాలర్ నుంచి గోల్డ్ అసెట్స్లోకి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మన దగ్గర కొంచెం ఫ్రీ కరెన్సీ అనేది ఉంది. నార్మల్గా మనం ఏం చేస్తాం, ఫ్రీ కరెన్సీ కనుక ఉంటే కనుక దాన్ని వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ షార్ట్ టర్మ్లో అయితే ఒక ట్రెజరీ బాండ్స్లో ఇన్స్టిట్యూషన్స్ అన్ని పార్క్ చేస్తుంటాయి. నెక్స్ట్ మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందంటే మన దగ్గర ఉన్న రిజర్వ్స్ని కొంత భాగం గోల్డ్లో, కొంత భాగం ఫారెన్ కరెన్సీస్లో, విదేశీ మారక ద్రవ్యంలో ఉంచుతాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఉంచుతాయి. సో ప్రస్తుతం ఈ డీ డాలరైజేషన్ జరుగుతున్న దృష్ట్యా, అంటే డాలర్ యొక్క ప్రభావం అనేది క్షీణిస్తున్న దృష్ట్యా వీఆర్ ఆల్సో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ సంవత్సరం మనం చూసినట్లయితే సమ్వేర్ అరౌండ్ 3.8 tons గోల్డ్ని పర్చేజ్ చేయడం మనం చూస్తున్నాం. లాస్ట్ వీకే పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ కూడా గోల్డ్ని పర్చేజ్ చేసి చూస్తున్నాం. అట్లా ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ని పర్చేజ్ చేయడం వలన ప్రస్తుతం గోల్డ్ యొక్క డిమాండ్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే లాస్ట్ 3-4 years నుంచి మనం యుక్రెయిన్ అండ్ రష్యన్ వార్ చూసాం. తర్వాత ఇమీడియట్గా మనం మిడిల్ ఈస్ట్లో నెలకొన్నటువంటి టెన్షన్స్ చూసాం. లాస్ట్ వీకే 3-4 days బ్యాకే ప్రెసిడెంట్ ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ కానీ, ఒక స్టేట్మెంట్ కానీ, మేము ఇరాన్ని అటాక్ చేయబోతున్నాం అనేటువంటి న్యూస్ రావడంతో ఈ జియో పాలిటిక్స్ అన్సర్టనిటీ అనేది పెరిగిపోతుంది. అందువలన ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్వెస్టరు వారి యొక్క సేవింగ్స్ని ఎసెట్ అలొకేషన్స్లో గోల్డ్ యొక్క అలొకేషన్ని పెంచుతున్నారు. అందువల్లనే ప్రస్తుతం మనం ఇంత డిమాండ్ రావటం, అంతేకాకుండా లాస్ట్ ఫ్యూ డేస్ కనుక చూసినట్లయితే చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది మనం చూస్తున్నాం. అంటే ఒక ఫ్రింజీనెస్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్లో ఉంది. సో అందువల్లనే ఇటువంటి ఒడిదుడుకుల్ని ఇంత వాలటాలిటీని మనం ప్రస్తుతం చూడటం జరుగుతుంది.
ఓకే. సార్ ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అంటారా? అంటే కొనాలి అనుకున్న వాళ్ళు కొనొచ్చు అంటారా? లేదంటే ఆగటం బెటర్ అంటారా? అంటే 2 థింగ్స్ ఇక్కడ మనం చూడాలి వలి గారు. ఒకటేంటంటే నేను ఇన్వెస్టర్‌నా? స్పెక్యులేటర్‌నా? అంటే ఈ షార్ట్ టర్మ్‌లో గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది అని మన మీడియా చూసి లేకపోతే పక్కింటి వాళ్ళు చెప్పి, లేకపోతే అరే ఈ టైంలో మనం సిల్వర్, గోల్డ్ కొనకపోతే ఎటో ధరలు వెళ్ళిపోతాయి. మా చిన్నప్పుడు 5,000 చూసాం, 10,000 చూసాం. ఇప్పుడైతే లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఇంక కొనలేమని ఒక ఫోమో అంటారు. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో అటువంటి ఫోమో ఉంటే గనక ఓకే తొందరపడుతుంటారు. నార్మల్‌గా రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క కన్జ్యూమర్స్ యొక్క బిహేవియర్ ఎట్లుంటుందంటే మనకి ఆకాశంలో కనపడితే కానీ బయలుదేరమనమాట. సో పెరిగిపోయింది, ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా అందదు అన్నప్పుడు మనం లాస్ట్ 3-4 డేస్ కనుక మీరు చూసినట్లయితే గోల్డ్, సిల్వర్ 4 lakhs వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు నిన్న అయితే మార్కెట్లో ఈవెన్ గోల్డ్ కూడా అమ్మకాలు తగ్గినాయి. నెక్స్ట్ సిల్వర్ అయితే స్టాక్ లేదని చెప్తున్నారు మార్కెట్లో. సిల్వర్ బార్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కొనాలన్నా. సో అటువంటి ఫ్రింజినెస్ వచ్చింది. అందువల్లనే ఇమీడియట్ ఫాల్ అనేది మళ్ళీ ఈరోజు చూసాం అనమాట. మళ్ళీ ఈరోజు మనం కుప్పగూలింది అంటున్నాం, నిన్నేమో ఎగసపడింది అన్నాం. సో ఇటువంటి టైంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ దీస్ ఆర్ ఆర్ సేఫ్ అసెట్స్. కానీ ఏంటంటే ప్రస్తుతం గ్లోబల్ రీసెట్ వలన, అన్సర్టనీ వలన దీనికి ఇంత వాలటాలిటీ వచ్చింది. సో కొనాలనుకునే వాళ్ళు, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ప్రస్తుతం వచ్చినటువంటి డిప్లో ఒక స్టాగర్డ్ మేనర్లో కొనాలి. అంటే స్టాగర్డ్ మేనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 lakh rupees ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఒక 10,000తో, ఒక 15,000తో, ఒక 15%తో స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ డిప్స్ని, మళ్ళీ ఒక మూమెంట్ని కనుక చూసినట్లయితే ఆ రకంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈరోజు సిల్వర్, గోల్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఇంకా బేస్ మెటల్స్ కనుక చూసినట్లయితే కాపర్ లాస్ట్ 1 monthలో 40% కాపర్ పెరగటం మనం చూస్తున్నాం. సో గ్లోబల్ అన్సర్టనిటీ మూలాన ఈ మనీ అనేది ఫిజికల్ అసెట్స్లోకి మూవ్ అవుతుంది ఫ్రమ్ ఫినాన్షియల్ అసెట్స్ అనమాట. కాపర్ కనుక చూసినట్లయితే 16 years తర్వాత కాపర్ ప్రైసెస్ పెరగటం మనం చూస్తున్నాం. నార్మల్గా సిల్వర్ అండ్ గోల్డ్ని కమోడిటీస్ అంటారు. కమోడిటీస్ ఎప్పుడు ఒక సిక్లికల్గా మూవ్ అవుతుంటాయి దాని యొక్క ప్రైస్ మూమెంట్. ప్రస్తుతం చూసినట్లయితే ఇది ఒక లాంగ్ సిక్లికల్ మూమెంట్. ఇటువంటి మూమెంట్ మనం 50 years తర్వాత ఇంత మూమెంట్ మనం చూస్తున్నాం. సార్ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులు కావచ్చు, దీని మీదే గోల్డ్ రేట్ అనేది బేస్ అయి ఉంది. ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి పతనం చూసినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతున్నది కూడా ఒక అంచనా కడితే, అంటే ఈ పరిణామాలు ఇట్లాగే కొనసాగితే ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉందా? 1,30,000, 1,20,000 ఇట్లా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ కనుక చూసినట్లయితే లాస్ట్ 1 yearలోనే ఆల్మోస్ట్ 100% పెరిగింది వైటీడీ. సో ఇట్లా 50 years తర్వాత 100% గోల్డ్ పెరగడం మనం చూస్తున్నాం. నార్మల్గా అయితే గోల్డ్ ఒక కాంపౌండెడ్ రిటర్న్ 60-70 years కనుక చూసినట్లయితే 3-4% వాలటాలిటీ ఉంటుందన్నమాట. అందుకే దీన్ని ఫిక్స్డ్ హెవెన్ అంటారు. నార్మల్గా మనది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నానంటే నార్మల్గా చెప్తాం, బాబు స్టాక్ మార్కెట్లో చాలా వాలటాలిటీ ఉంటుంది, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుద్ది, అందువల్ల స్టాక్ మార్కెట్ ఎవరికి సూట్ అవ్వదు, వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుందని. వేరే గోల్డ్ కొంటున్నామంటే కొనుబాబు అని చెప్తారు ఎవరైనా సరే. బట్ లాస్ట్ 6 months ఆర్ లాస్ట్ 10 days పరిణామాలు, 15 days పరిణామాలు కనుక చూస్తే కనుక స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ వాలటాలిటీని గోల్డ్ అండ్ సిల్వర్లో చూడటం మనం చూస్తున్నాం. నిన్న 50,000 పెరిగి ఈరోజు 50,000 తగ్గడం అనేది ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే నేను చెప్తున్నాను వరల్డ్లో గ్లోబల్ రీసెట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీరు అడిగారు చాలా చక్కటి క్వశ్చన్, ఏ రకంగా ఈ పరిణామాలు ఉంటాయని. ఇన్ కేస్ గ్లోబల్ జియోపొలిటికల్ వర్రీస్ కనుక పెరిగినట్లయితే, అంటే ఇన్ కేస్ ఏదైనా వార్ దిశగా ప్రపంచం మూవ్ అయినట్లయితే డెఫినెట్గా మళ్ళీ గోల్డ్లో రేటు మళ్ళీ పీక్ రేటుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదు కొంచెం ఈ గ్లోబల్ వర్రీస్ కనుక సద్దుమణిగి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో యుఎస్ ఎకానమీ ప్రస్తుతం ఒక డాలర్ స్ట్రెంగ్థన్ కనుక అయితే కనుక మళ్ళీ గోల్డ్ ప్రైసెస్లో ఒక కన్సాలిడేషన్ రావడానికి అవకాశం ఉంది. కొంతవరకు తగ్గి మీరు స్టార్టింగ్లో డీడాలరైజేషన్ గురించి చెప్పారు. అంటే అది సవ్యంగా అది ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి ఉంటుందంటారా? ఎందుకంటే అమెరికా అంత ఏమీ చేతులు పడుచుకొని కూర్చునే పరిస్థితి ఉండదు కదా, డాలర్ని బలహీనపరుచుకునే పరిస్థితి ఉండదు కదా. అలా జరుగుతుంటే కనుక వాళ్ళ చర్యలు వాళ్ళకు ఉంటాయి కదా. డెఫినెట్లీ మీరు చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఎస్, అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ చేతులు ముడుచుకుని అయితే కూర్చోదు. కానీ ఏంటంటే
తెలియకుండా లాస్ట్ 10-15 ఇయర్స్లో అంటే 2008 తర్వాత అమెరికా యొక్క డెట్ అనేది వాళ్ళ జీడిపి కంటే విపరీతంగా పెరిగింది. అమెరికా యొక్క జీడిపి $30 ట్రిలియన్ అయితే, అంటే వాళ్ళ యొక్క టోటల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, డెట్ వచ్చేసేసి జీడిపి నుంచి విపరీతంగా పెరిగిపోయింది, విచ్ ఈజ్ అన్మేనేజబుల్ పరిస్థితిలో ఉంది. సో అందువల్లనే ఈ డాలర్ డీడాలరైజేషన్ అనేది ప్రస్తుతం జరగడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ అమెరికా కావాలనుకుంటే లాస్ట్ 2008 నుంచి క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది జరిగింది. అంటే వాళ్ళ అవసరాలకు మించి, నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజోర్స్ని మించి డాలర్స్ని ప్రింట్ చేయడం జరిగింది. సో అందువల్లనే ఈ ప్రామినెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఈ టారిఫ్ వరీస్తో ప్రస్తుతం డీడాలరైజేషన్ ఎందుకు వస్తుంది అంటే, ప్రస్తుతం నేను అమెరికాకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కనుక ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, ఇట్స్ అ క్యాపిటలిస్టిక్ కంట్రీ. ఎవరైనా ఆ దేశంలోకి గూడ్స్ని పంపించచ్చు, అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవచ్చు. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్నటువంటి టారిఫ్ నిర్ణయాలతో ఏమవుతుందంటే, నేను ఎందుకు డాలర్స్లో పే చేయాలి, నేను వేరే కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు ట్రేడ్ విత్ చైనా కానీ రష్యా కానీ, ఈ బ్రిక్స్ కంట్రీస్లో విత్ ఇన్ ద ఈ బైలాటరల్ ట్రేడ్స్ అని డాలర్లో ఎండ్ ఆఫ్ ది డే మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటాం అనమాట. అంటే ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ అంతా డాలర్తో జరుగుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ, నిన్ననే మనకి యూరోపియన్ యూనియన్ మరియు ఇండియా ఒక ట్రేడ్ డీల్ ఒకటి జరిగింది. దీన్ని మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్ అంటున్నారు. అంటే మనం చేసే ట్రేడ్స్ అన్ని రూపీ టు యూరోపియన్ యూనియన్ కరెన్సీ యూరో ద్వారా కూడా చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మధ్యలో డాలర్ క్వశ్చన్ అనేది ఉండటానికి అవకాశం లేదు. అందువల్ల యుఎస్ ప్రామినెన్స్ అనేది తగ్గిపోతుంది. అందువల్ల ఈ డాలర్ మీద డీడాలరైజేషన్ జరుగుతుంది, డాలర్ యొక్క ప్రామినెన్స్ పెరుగుతుంది. బహుశా చూడాలి అమెరికా ఏ రకంగా దీన్ని తిరిగి మళ్ళీ స్ట్రెంగ్థెన్ చేసే విధంగా చేస్తుందో చూడాలి. అందువల్లనే ఈ అన్సర్టనిటీ అనేది బాగా పెరుగుతుంది, అందుకే ఈ వాలటాలిటీ అనేది బాగా పెరిగింది. సార్ ఫైనల్గా ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ లాభాలు పొందాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళకి, ఆ తక్కువ టైం చూసే వాళ్ళకి ఏం చెప్తారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఇట్స్ బై అండ్ లార్జ్ ఒక స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనమాట. సో ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ చేసేవాళ్ళు కొంచెం బాగా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏదో ఒక బేసిక్ స్మాల్ ఇన్ఫర్మేషన్ నుండి, అంటే నార్మల్గా చెప్పాలంటే గోల్డ్ గురించి చెప్పాలంటే, గోల్డ్కి ఫండమెంటల్స్ అనేవి వలి గారు. నార్మల్గా గోల్డ్ అనేది గోల్డ్, ఇట్స్ అ ప్యూర్ గోల్డ్. అది 2000 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, ఈరోజు కావచ్చు. సో గోల్డ్ని ప్రభావితం చేసేది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. మనం వరల్డ్ సప్లై కనుక చూసినట్లయితే సమ్వేర్ అరౌండ్ 30 to 35 టన్స్ మైనింగ్ అనేది జరుగుతుంది. కానీ డిమాండ్ కనుక చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. నెక్స్ట్ మన రిటైల్ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ చాలా వరకు ఫ్యామిలీస్ అన్నీ ఈ డాలర్ ఎప్పుడైతే ఈ డాలర్ అసెట్స్ని తగ్గించుకుని అసెట్స్ని ఫినాన్షియల్ అసెట్స్ నుంచి ఫిజికల్ అసెట్స్లోకి వెళ్ళే దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్లో, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్లో, మన ఇండియాలో అంటే ప్రతి ఇంటికి నార్మల్గా అయితే గోల్డ్ అనేది ఉంటుంది. బట్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ కానీ అదర్వైజ్ యూరోపియన్ కంట్రీస్ కనుక చూసినట్లయితే వాళ్ళ ఎక్స్పోజర్ టు గోల్డ్ అనేది ఒక కామన్ ఫ్యామిలీకి చాలా తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు కూడా బయింగ్ స్టార్ట్ చేయడంతో, వాళ్ళు కూడా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా బయింగ్ స్టార్ట్ చేయడంతో ఈ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కంప్లీట్గా వరల్డ్లో ఏం జరుగుతుంది అంత నెక్స్ట్ నార్మల్గా నార్మల్గా అయితే మేము స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళం. ఓకే, రాత్రి పడుకునేటప్పుడు యుఎస్ మార్కెట్స్ ఏ రకంగా క్లోజ్ అవుతున్నాయో చూసుకుంటాం. నార్మల్గా అంత గోల్డ్ మీద అంత దృష్టి, గోల్డ్ ప్రైస్ ఎట్లా ఉందో నార్మల్గా రెగ్యులర్గా చెక్ చేస్తాం, కానీ ఎవ్రీ మినిట్ చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ చాలా స్టేబుల్గా ఉంటే చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటిల్ అన్లెస్ నేను ఏమన్నా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుని గోల్డ్ బిజినెస్లో ఉంటే కనుక చూసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకు కూడా నార్మల్గా చూసుకోరు అనమాట, మన పెద్ద జ్యువెలరీ ఓనర్స్ని చూసిన. కానీ ఏంటంటే ఈ వాలటాలిటీ దృష్ట్యా పడుకునేటప్పుడు రాత్రి గోల్డ్ ప్రైస్ ఎట్లా ఉంది, మార్నింగ్ లేవగానే గోల్డ్ ప్రైస్ ఎట్లా ఉందో చూసుకోవాల్సిన దృష్టిలోకి వచ్చేసింది అనమాట. సో స్పెక్యులేటివ్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఇప్పుడు పడిపోయింది కూడా నామమాత్రంగానే చూడాల్సిన అవసరం ఉందా, మళ్ళీ పెరగటం కోసమే భావించాల్సిన అవసరం ఉంది కదా? యా, అంటే మనం ఇప్పుడు చూసినట్లయితే ఎక్కడి నుంచి పెరిగిందో మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ పెరిగింది 100%, తగ్గింది 10%. సో దీన్ని సాధారణంగానే చూడాలి. ఎందుకంటే ఏదైనా వర్టికల్ గా మొన్న 2-3 రోజుల క్రితం కొన్న వాళ్ళు కూడా, అరే ఏంది 2 days లో ఇంత పడిపోయింది, అనవసరంగా కొన్నామా అన్న ఫీల్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకసారి పీక్ లో వర్టికల్ గా ఎంటర్ అయిన అండ్ వర్టికల్ గా పెరిగినప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళకి ఈ రిస్క్ అనేది ఏదైనా అసెట్ క్లాస్ లో ఉంటుందండి. అది మోస్ట్ ఆఫ్ ద అసెట్ క్లాసెస్ లో. సో గోల్డ్ ఒక సేఫ్ అసెట్స్ కాబట్టి
బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా కొంచెం డౌన్ అయితే గోల్డ్ని స్లోగా లాంగ్ టర్మ్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమొస్తుందంటే నేను ఈ వారం కొని నెక్స్ట్ వారం అమ్మేద్దామని ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఆబ్లిగేషన్తో అమ్ముదామని స్పెక్యులేటివ్, అంటే వీటిని లివరేజ్డ్ పొజిషన్స్ అంటారు. ఈ కొంతమందిలో ఇదే డౌట్ ఉంది సార్, ఎందుకంటే ఇంకా తగ్గిపోతుందా, ఇప్పుడు 160 ఉంది, 150, 140 అట్లా తగ్గిపోతుంది, ఇప్పుడు అమ్మేసుకోవడం బెటర్, నష్టం తక్కువ చేసుకోవడం బెటర్, ఇలా ఆలోచిస్తారు కొంతమంది. సో ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా అసెట్ క్లాసు 100%, నేను చెప్తున్నా కదా, 50 years తర్వాత ఒక రోజులో 100%, ఒక 1 yearలో 100% పెరిగింది. మీరు సిల్వర్లో చూస్తే ఇంకా వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది గోల్డ్ కంటే. చాలా వరకు స్పెక్యులేటివ్ యాక్టివిటీ ప్రస్తుతం నాకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే గోల్డ్ కంటే సిల్వర్లో ఎక్కువ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది లాస్ట్ 1 monthగా నడిచింది. సో నిన్న మార్కెట్లో చూసినట్లయితే బాంబే మార్కెట్లో సిల్వర్, ఫిజికల్ సిల్వర్ అనేది లేదు, అంతా స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు మనం ఫిజికల్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా డిజిటల్ ఫామ్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ ఫిజికల్గా కానీ లేదా ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక లాంగ్ టర్మ్లో మనం చూసినట్లయితే మళ్ళీ తిరిగి రీబౌండ్ అవడానికి అవకాశం ఉంది. ఒక వర్టికల్గా మూవ్ అయింది కాబట్టి కరెక్షన్స్ అనేది సర్వసాధారణంగానే మార్కెట్లో మనం ప్రస్తుతం చూడాలి. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.